హాయ్ గాయ్స్, నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాళ మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఎపిసోడ్ 5 గాయ్స్. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి గాయ్స్. సో కథలోకి వెళ్ళిపోతే కిరణ్ ఒక చిన్న టిఫిన్ స్టాల్ నడుపుతూ ఉంటాడనమాట. సో కిరణ్ మనస్తత్వం ఎలాంటిదంటే తాను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అనేటువంటి మనస్తత్వం గలవాడు. సో కిరణ్ దగ్గర రాజు, రవి అనే ఇద్దరు బ్రదర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అనాథలు వాళ్ళ యొక్క బామ్మ దగ్గర ఉంటారనమాట. సో ఇక్కడ రాజు కొద్దిగా హుషారైనడు. సో ఏం చేస్తాడంటే రాజు ఒకరోజు వాళ్ళ కిచెన్లో నుంచి ఒక చిన్న కందిపప్పు ప్యాకెట్ని దొంగతనం చేస్తాడు. చేసి వాళ్ళ బామ్మ దగ్గర తీసుకుపోయి ముస్లిందులు దోసకాయ పప్పు ఉండవే అంటాడు. సో ఆ దోసకాయ పప్పు వండుతుంది, తింటాడు. రోజు ఇట్లానే అన్ని పనులు చేస్తాడు, నిద్రపోతాడు. సో నిద్రలో కలలో దొంగతనం చేసేది కిరణ్ చూసినట్టుగా కళ వస్తుంది. సో పొద్దున్న లేవగానే చాలా గిల్టీగా ఫీల్ అయ్యి కిరణ్ దగ్గరికి వెళ్తాడు. సో ఇతని కిరణ్ దగ్గరికి వెళ్తూ ఉంటే పక్కనే రవి ఒక చిన్న ప్లేట్లో ఈ టీ కప్పులు పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అది పొరపాటున జారి కింద పడుతుంది. అసలే కిరణ్ మనస్తత్వం మనకు తెలిసిందే. సో ఇలా జరిగేసరికి ఇంకా రవిని బాగా తిడతారని అనుకుంటారనమాట అందరూ. అలా అనుకున్నప్పుడు సడన్గా అందరూ ఈ తిడతారు అనుకునే టైంలో కిరణ్ ఏమంటాడంటే, అరే అవన్నీ తీసేయండిరా అంటాడు. తీసేయండిరా అని రవిని దగ్గర రమ్మని నీ చేయి చూపిరా అంటాడు. చేయి చూస్తే చేతికి పెద్ద దెబ్బ తగిలి ఉంటుంది. ఏమైందంటే అన్న దెబ్బ తగిలిందన్నా అంటాడు. అన్నప్పుడు సరే ఏం చేసేవారంటే పసుపు రాసుకున్నా అన్న అంటాడు. అయితే అప్పుడు కిరణ్ చూసి అరే పిచ్చోడా పో, మన పక్కనే ఆర్ఐపి డాక్టర్ ఉన్నాడు, నేను డబ్బులు ఇస్తానని చెప్పు, పోయి కట్టేపించుకోపో అంటాడు. అప్పుడు ఇదంతా చూసిన రాజు చెప్తాడనమాట, సార్ ఇట్లా నేను నిన్న ఇది చేసేసారని. అంటే ఏం మాట్లాడాడు కిరణ్, రాజు వెళ్ళిపోతాడు. సో ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే రాజు దొంగతనం చేసేది కిరణ్ చూస్తాడు. అప్పుడు సహనంగా ఉంటాడు, ఇప్పుడు సహనంగా ఉంటాడు. సో ఈ స్టోరీ ఇంతే గైస్. ఈ స్టోరీలో కథలో నీతి ఏంటో మీరు కింద కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.